ఈ పాప దశ హరమి రోజున దశమి రోజున ఏం చేస్తాడంటే శ్రీమన్ నారాయణమూర్తి యొక్క వ్రతం ఉంటుంది. రణఛోర్ అంటే అర్జునుడు ఆ కథ చదువుకోవాలి, మహాభారతాన్ని చదువుకోవాలి ఈ రోజున. ఆ రోజున ఏం జరుగుతుందంటే శ్రీమన్ నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, రథాన్ని తోలుతూ ఉంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు, ఆయనకి తెలియదు అనమాట, నేను ఈ రోజున ఏమైనా సరే నేను కర్ణుడిని వేసేస్తా అంటాడు. కర్ణుడు అక్కడ వేర విజృంభణ చేస్తున్నాడు, స్వామికి తెలుసు ఏది మన కృష్ణుడికి ఇవి ఇప్పుడు సరైన సమయం కాదు, కర్ణుడికి ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు, అందువలన ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు టైం వేస్ట్ అతనితో యుద్ధం చేయడం అని చెప్పేసి రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే అర్జునుడు అంటాడు, ఇదేంటే స్వామి నాకు అప్రతిష్ట తెస్తావు, ఆ కర్ణుడు వస్తుంటే అసలు నా ప్రధాన శత్రువు భీష్ముడు వాళ్ళు కాదు కర్ణుడే, అటువంటి వాడితో వస్తుంటే నేను పారిపోతున్నాను అనుకోడా, లోకం అనుకోదా అంటే, నీకు అర్జున నీకేం చెప్పాను, నేను రథసారథ్యం చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ చెప్పాను, నేను ఎప్పుడేం చేస్తానో నాకు తెలీదు, నేను ఆయుధం ముట్టుకోను, నాకు తోచిన సలహా ఇస్తాను, నువ్వు ఎదురు చెప్పకూడదని చెప్పా. గురువు యొక్క లక్షణం అదే, తన శిష్యుడి యొక్క లాభం కోసం గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టింక్ట్ అండ్ స్పాంటానియస్ రెస్పాన్స్ అనమాట. స్పాంటానియస్గా రెస్పాండ్ అవుతాడు. అప్పుడు అర్జున నీకు తెలుసా నాకు ఒక పేరుంది, రణఛోర్ అని పేరుంది, ద్వారకా వెళ్ళిన ఆయన బేటి ద్వారకా అని అన్నీ ఉంటాయి, 4 ద్వారకలు ఉంటాయి, చారు అక్కడ రణచోరుడే ఉండేది, ద్వారకాధీశుడు అంటే పారిపోయేస్తాడనమాట. అందువలన అప్పుడు అర్జునుడు అంటాడు, మరి ఎలాగా నాకు అప్రతిష్ట అంటే, సరైన సమయం వచ్చినప్పుడు నేను చెప్తానంటాడు, తీసుకెళ్తాడు. ఆ తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు అర్జునుడి చేత కర్ణుడిని చంపింపజేసేస్తాడు. అంటే ఇక్కడ అధర్మం పైన ధర్మం యొక్క విజయ గాథ, మహాభారత గాథ ఈ అధ్యాయము ఈ పాప దశ హరమి రోజున చదువుకోవాలి.